తీరంలో ప్రముఖ హాస్య నటుడు పద్మశ్రీ రేలంగి వెంకటరామయ్య కాంస్య విగ్రహావిష్కరణ వైభవంగా జరిగింది. శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో రేలంగి కాంస్య విగ్రహాన్ని మంత్రి కందుల దుర్గేష్ ఆవిష్కరించారు. అనంతరం రేలంగి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తదితరులు హాజరయ్యారు. కుటుంబానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం. మా తండ్రి గారిని వారి బావగారు అని పిలిచేవారు. అటువంటి సంబంధం మా రెండు కుటుంబాల మధ్యన ఉండేది. అది మాత్రమే కాకుండా వారు హాస్య బ్రహ్మ, హాస్యంగా చెప్పేవారు మా నాన్నగారితో. మా అన్న నందమూరి హరికృష్ణ గారి కంటే రేలంగి గారికి ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉండేది కనుక వారు హాస్యంగా చెప్పేవారు మా నాన్నగారితో. నాకు ఆడపిల్లలు లేరు, ఒక చక్కటి అమ్మాయిని నేను దత్తత తీసుకుంటాను, పాలు పెరుగు మీగడతోటి అమ్మాయిని పెంచుతాను, కానీ మీరు ఇవ్వాల్సినటువంటి వాగ్దానం ఆ అమ్మాయిని మీ హరికృష్ణ గారికి ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పి వారు అనేక సందర్భాల్లో మా నాన్నగారితో హాస్యం ఆడేవారు. అటువంటి రేలంగి గారి విగ్రహావిష్కరణ మహనీయుల యొక్క ఎదుగుదలని ఎవరు ఆపలేరు. అదేవిధంగా వారి విగ్రహ ప్రతిష్టాపనకి ఎన్ని అవరోధాలు కలిగించినా కూడా ఇక్కడ ఉన్నటువంటి వారి సన్నిహితులు, వారి శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి సంకల్పం చాలా బలీయమైనటువంటి సందర్భంలోనే ఇవాళ ఈ కార్యక్రమాన్ని మనం చేసుకోగలుగుతున్నామని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం. ఒక మన ఈస్ట్ గోదావరి నుంచి ఒక హాస్య నటులు మన రేలంగి గారు మన గోదావరి జిల్లాలో పుట్టి ఇంతటి పెద్దటి ఘన చరిత్రను సృష్టించినటువంటి మహోన్నత వ్యక్తి. 1975లోనే ఆయన పద్మశ్రీ పురస్కారం అందుకున్నటువంటి ఏకైక వ్యక్తి. మన గోదావరి జిల్లాలో మొట్టమొదటి పురస్కారాన్ని అందుకున్నటువంటి వ్యక్తి. మనం ఎంతో దానికి గర్వించాలి, గర్వపడాలి. అలాంటి వారి విగ్రహాన్ని ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఇలాంటి చోట మన వాసు గారు చెప్పినట్టుగా హైదరాబాద్ ట్యాంక్ బండ రూపంలో ఇక్కడ గోదావరి బండ మీద ఆయన విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు నాకు కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించిన కమిటీ మెంబర్లందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. రేలంగి గారితో మొదలైందనేటువంటి మాటని సందర్భంగా గుర్తు చేసుకుంటూ, నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న ఈ సందర్భంలో ఆ మహానుభావుడికి విగ్రహాన్ని ఇదే గడ్డ మీద ఆవిష్కరించేటువంటి కార్యక్రమంలో పాల్గొనటం నా అదృష్టంగా నేను భావిస్తూ, పలికించగలిగేటువంటి అద్భుతమైన నటులు, టైమింగ్ చాలా అద్భుతంగా ఉన్నటువంటి నటులు, ఆయన యొక్క డిక్షన్ కానీ, హావభావాలు కానీ, అభినయం కానీ ఇవన్నీ కూడా ఇవాళ కూడా ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి అంశాలు. అదేవిధంగా రేలంగి వెంకటరామయ్య గారు గతంలో రాజమండ్రి వచ్చినప్పుడు ఇక్కడ భవిడిపాటి కామేశ్వరరావు గారు, ఆ రోజుల్లో అద్భుతమైనటువంటి హాస్య రచనలు చేసేటువంటి కామేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ స్థానికంగా ఉన్న వారందరూ కలిసి రేలంగి వెంకటరామయ్య గారికి హాస్య నట చక్రవర్తి అనే బిరుదుని ఇదే గడ్డ మీద ఇచ్చారనేటువంటి మాటని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, అటువంటి అద్భుత నటులు ఆయన యొక్క విగ్రహం ఇప్పటికే కొంత లేట్ అయింది పెట్టుకోవడం, నిజం చెప్పాల్సి వస్తుంది.